అంటే యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చింది ఒక మతాన్ని సృష్టించడానికి కాదు, కానీ ఒక మార్గాన్ని చూపించడానికి. అందుకే అక్కడ ఉంటున్నారు, యేసుక్రీస్తు గురించిన మార్గము గురించి చాలా అల్లరి ప్రారంభమైందంట, గొడవలు ప్రారంభమయ్యాయంట. అంటే యేసుక్రీస్తు మార్గములో అల్లరులు, గొడవలు ఉంటాయా? అంటే మార్గం గురించి బోధిస్తున్నప్పుడు అల్లరి వస్తుందంటే ఖచ్చితంగా వస్తుంది. ఎందుకంటే మార్గం అనేది మతానికి తద్విరుద్ధంగా ఉంటుంది. ప్రియమైన దేవుని వారలారా, మార్గానికి మతానికి విరుద్ధంగా ఉంటాయి. ఎందుకంటే మతంలో ఉన్నవాడు మార్గాన్ని అనుసరిస్తే మతంలోనికి మరలా వెళ్ళడు. మార్గములో ఉన్నవాడు మతాన్ని ప్రోత్సహించడు. ఇక అర్థమవుతుందా ప్రియమైన? జాగ్రత్తగా మీరు ఆలోచించాలి. మార్గంలో ఉన్నాడు మతాన్ని ప్రోత్సహించడు. అందుకే యేసు ప్రభుల వారిని నమ్మిన వారు ఇది మాలోడ్రా అంటారా? మీరు జాగ్రత్తగా ఆలోచించాలి ప్రియమైన దేవుని వాళ్ళారా. అంటే ఎక్కడ చూసిన మతం పిచ్చి, కులం పిచ్చి ఎక్కడ చూసినా కనబడుతుంది. కానీ బైబిల్ ఎక్కడ కూడా యేసు ప్రభుల వారు మతాన్ని గురించి ప్రోత్సహించినట్టు ఎక్కడా లేదు ప్రియమైన దేవుని వాళ్ళారా.